హలో అండి, ఈరోజు వీడియోలో అలసంద వడలు చాలా టేస్టీగా చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామండి. అందుకోసం మనం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి 1.5 కప్పు దాకా అలసందలు వేసుకొని ఒకసారి వాష్ చేసుకొని తీసుకోవాలన్నమాట. ఈ అలసందలు వచ్చేసి ఇంట్లో పండినవి కాబట్టి వీటికి చాలా రోజుల వరకు నిల్వ ఉండడానికి ఆయిల్ కొంచెం పసుపు కొంచెం అప్లై చేసి ఉంచుతారండి. అలా ఉంచామంటే చాలా రోజుల వరకు ఇవి నిల్వ ఉంటాయన్నమాట. తర్వాత ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత వాటర్ నిండుగా నింపేసి ఒక 5 అవర్స్ వరకు వీటిని నానబెట్టుకొని తీసుకోవాలి. 5 అవర్స్ తర్వాత చూసామంటే బాగా నానిపోయి ఉంటాయన్నమాట. తర్వాత మళ్ళీ ఒక 2 టైమ్స్ వరకు బాగా వాష్ చేసుకోవాలి. ఇందులో ఎక్కడైనా పొట్టు అలా ఉంటే నీట్గా పోతుందన్నమాట. వీటిల్లో వాటర్ అనేది లేకుండా నీట్గా వంపుకొని తీసుకోవాలి. తర్వాత వచ్చేసి మిక్సీ జార్ తీసుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, అలాగే కొంచెం పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ఇందులోకి కొంచెం అల్లము, అలాగే కొంచెం వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఈ పచ్చిమిర్చి పేస్ట్ని మనం ఇందులోకి వేసేసుకోవాలి. తర్వాత ఇందాక నానబెట్టి ఉంచుకున్న ఈ అలసందలు ఉన్నాయి కదండి, ఈ అలసంద బెడలు ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఈ పచ్చిమిర్చి పేస్ట్లోకి వేసేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి మిగిలిన అలసంద బెడల్ని మనం ఇందాక మిక్సీ జార్లో పచ్చిమిర్చి పేస్ట్ గ్రైండ్ చేసుకున్నాం కదండి, అదే మిక్సీ జార్లోకి కొంచెం కొంచెం వేసుకుంటూ మెత్తగా ఈ అలసంద బెడల్ని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా అన్ని అలసంద బెడల్ని మనం గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు వరకు వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు, అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని మనము వీటిని కొంచెం బాగా కూడా అంతా కలుపుకోవాలండి. ఇందులో సాల్ట్ ఇంతవరకు యాడ్ చేయలేదనమాట. మనం ఫస్ట్లోనే సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఉల్లిపాయ ముక్కలలో ఉన్న వాటర్ అనేది కొంచెం వాటర్ ఊరుతుంది కాబట్టి పిండి అనేది కొంచెం లూజ్ అవుతుంది. లాస్ట్లో మనము సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని అంతా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని దాన్ని బోల్డించుకొని ఒక కాటన్ క్లాత్ వాటర్లో తడుపుకొని దాని మీద వేసుకొని వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెం గ్రైండ్ చేసుకున్న ఈ పిండి ఉంది కదా, దీన్ని మనము ఈ విధంగా రౌండ్ షేప్లో ఒత్తుకోవాలన్నమాట. ఇప్పుడు మిడిల్లో కొంతమంది హోల్ పెడతారండి, కొంతమంది అయితే పెట్టరు. మేమైతే హోల్ పెడతాము, ఎందుకంటే చాలా మంచిగా ఈ వడలు అనేవి బాగా కాలుతాయి అన్నమాట. సో అందుకు ఇలా హోల్ పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ కొంచెం నార్మల్గా హీట్ అయిన తర్వాత మనం వీటిని ఇలా ప్రిపేర్ చేసుకొని అన్నిటిని వేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని వీటిని బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు బాగా వీటిని వచ్చేసి కాల్చుకోవాలండి. ఇలా కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చాయి అన్నప్పుడు మనం వీటినన్నిటిని కూడా పక్కకు తీసేసుకోవాలి. వీటిని చికెన్ కర్రీతో కానీ లేదంటే టమాటో చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.